క్రీస్తును సంపాదించుకోవడానికి కొన్ని వదిలేసుకుంటే కానీ, గుర్తుపెట్టుకోండి, ఆయన రాడా అంటే చెప్పండి, రాడు. ఏం వింటున్నావో మళ్ళీ అడుగుతున్నాను, ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఈ 2025 అంతా ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఎలాంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడికి నచ్చిన పరిస్థితుల్లో, ఏ ఏ విషయాల్లో వాక్యపు పరిధులు దాటే పరిస్థితులు ఉన్నావో, ఎక్కడెక్కడ ఉన్నావో అవన్నీ నువ్వు నష్టముగా ఎంచుకుంటే కానీ నీ లైఫ్లోకి ఎవరు రారట? ప్రభు రాడట. ప్రభును సంపాదించుకోవాలంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. ఇవన్నీ వదులుకుంటానే ఆయన రాడు. ఆయన రావాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. ఈ వదిలేస్తే కానీ ఆయన రాకపోతే నీకు జాయ్ అనేది నీ లైఫ్లో స్టార్ట్ అవుతుందట. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, అదే జాయ్. అడుగుతున్నాను, నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఆ జాయ్ ఏదైతుందో, ఆనందం, ఆ హ్యాపీ న్యూ ఇయర్లో ఉన్న ఆనందం అడుగుతున్నాను. అది నిజమైన ఆనందం కాదు. నీకు నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో చెప్పిన ప్రభువునందు ఉంటుంది. నా క్యాలెండర్ మారినా మారకపోయినా, నెల మారినా మారకపోయినా, రోజు మారినా మారకపోయినా, వ్యక్తులు మారినా మారకపోయినా, నా పరిస్థితులు మారినా మారకపోయినా, నా రోగం తగ్గినా తగ్గకపోయినా, నా అప్పులు పెరిగినా పెరగకపోయినా, నా సంపాదన నాకు వచ్చినా రాకపోయినా, ఎవ్రీడే నేను ఏం చేస్తాను కదా సార్? ప్రభువునందు చెప్పండి ఆనందిస్తాను. నేను ఎప్పుడు ఆనందించగలనంటే ఆయన కొరకు నేను వదిలేసుకోవాలి.